బుజ్జిముండ గుండ్రంగా భలే ఉంది కదండి. మా అత్తగారు ఊరు నుంచి పంపించారు ఈ సొరకాయనైతే. సొరకాయతో చాలా చేసుకోవచ్చు కానీ స్నాక్స్ ఏం చేద్దామని ఆలోచించి మొదలుపెట్టాను. చేశాను, టేస్ట్ బాగుంది, ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తిన్నారు. ఎప్పటి వరకు అది దేంతో చేశానో చెప్పనంత వరకు అనమాట. మా చిన్న పాప వచ్చి నువ్వు దేంతో చేసావు అని అడిగింది. చెప్పానా, ఇంకా అంతే, నాకు నచ్చలేదు అని. ఇదైతే నేను ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నానండి. పిల్లలకి ఏం చేశానో చూసేయండి. ఫస్ట్ సొరకాయని తీసుకుని చిన్న ముక్క కట్ చేసుకున్నాను, తోలు తీసేసుకుని తురిమేసి పక్కన పెట్టేశాను. కారం కోసం అయితే కొంచెం పచ్చిమిర్చి, కొంచెం పండుమిర్చి కూడా తీసుకున్నాను, ఇప్పుడు సీజన్ కదా. అలాగే కొంచెం అల్లం తీసుకుని గ్రైండ్ చేసుకున్నాను. ఇంకా సొరకాయ తురుము ఉంది కదా, దానిలో బియ్యం పిండి వేసేసుకున్నాను. వేరే వాటర్ ఏమి లేకుండా ఆ తడికి ఎంత పిండి పడుతుందో అంత అయితే వేసేసుకున్నాను అనమాట. ఇంకా గ్రైండ్ చేసుకున్న పేస్ట్, ఉప్పు, నువ్వులు వేసుకొని గట్టిగా ముద్ద అయితే కలిపేసుకున్నాను, పిండి ముద్దని. దీన్ని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు కానీ నేనైతే ఇలా పాన్ ఫ్రై చేశాను. టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుందండి. బట్ ఏంటంటే చేయడానికి చాలా టైం పట్టిందనమాట. డీప్ ఫ్రై అయితే ఏమైంది, టకటకా వేస్తాం తీస్తాం. పాన్ ఫ్రై కాబట్టి కొంచెం టైం పట్టింది కానీ చాలా బాగుంది.